రాధిక, నేనే శృతిని. వస్తున్నా బ్యాగులా? హే, ఎప్పుడో చదివి పెట్టుకున్నా. హే, టికెట్లు సుతం బుక్ చేసుకున్నా. రేపు పొద్దుగాల ఎక్కుడే వచ్చుడే. సరే మంచిది. ఓకే, డన్. అట్లా కాదు నాయన. అరే చెప్పేది ఇను నాయన. ఇప్పుడు హలో అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నా, టికెట్లు సుతం బుక్ చేసుకున్నా. ఇగో ఒక్క మాటతోని టూర్ క్యాన్సిల్ చేసిండు మా నాయన. ఏందో ఏమో పోర్రి. రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూరు రద్దు. అదేంది, ఎందుకు రద్దు? నన్ను అంటే చలి ఎక్కువ ఉందని నాయన వద్దన్నాడు, క్యాన్సిల్ చేసుకున్నా. మరి రేవంతన్ సార్ను ఎవరొద్దన్నారు, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? కుంటే ఇంకేదో అయింది పోర్రి. పాపం పండగ పూట మంచిగా ఆస్ట్రేలియా పోదాం అనుకున్న రేవంతన్ సారు ఉన్న ఫలంగా టూర్ రద్దు చేసుకున్నాడు. మంచిగా సంక్రాంతి పండుగ నాడు ఆస్ట్రేలియాలో పతంగులు ఎగరేద్దాం అనుకుంటే ఊకే ఏవేవో పనులు పడతాయి. ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే టూర్ ప్లాన్ మొత్తం ఆగం చేసినాయిగా. ఈ సంక్రాంతి పండుగకు రేవంతన్ సారు ఆస్ట్రేలియా పోదాం అనుకున్నాడనే ముచ్చట మనకు తెలిసిందేనాయే. అయితే మొన్న కేసీ వేణుగోపాల్ సార్ వచ్చి తెలంగాణ చెయ్యి పాటోళ్ళందరినీ కూసబెట్టి మాట్లాడే కదా. గా మీటింగ్ అయినాక రేవంతన్ సారు ఆస్ట్రేలియా పోయే టూరు రద్దు చేసుకున్నాడు. కరెక్ట్ గా సారు ఆస్ట్రేలియా దేశంలో ఉండే టైంలోనే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు తెరుస్తున్నారట. పార్టీ మీటింగ్ ఆయే. సారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయే. పార్టీ పెద్దలకు సుతం దగ్గరి మనిషి ఆయే. ఇంత సారు లేకుండా ఏ మీటింగ్ సుతం పెట్టుకోరాయే. అందుకే కొత్త ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరు కావాలని హుకుమత్ ఇచ్చిరట. ఇక ఏం చేస్తాడు, పెద్దోళ్ళు పిలిచిరి. అందుకే టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇవాళ పొద్దుగాల తిరుపతికి పోయి ఏడుకొండల వెంకటేశ్వర్ల స్వామిని మొక్కుకుందాం అనుకున్నాడు. ఆఖరికి గా టూర్ సుతం క్యాన్సిల్ చేసుకున్నాడు రేవంతన్ సారు. ఆస్ట్రేలియా పోదామని సిబిఐ వాళ్ళ దగ్గర బ్యాగుల దాపెట్టిన పాస్పోర్ట్ సుతం తెచ్చుకున్నాడు. టూర్ క్యాన్సిల్ అవుడుతోటి పాస్పోర్ట్ మళ్ళా ఆఫీసర్లకు ఇయ్యాలన్నట. పాపం అటు బయటి దేశం పోయి ఆడ పతంగులు ఎగిరేసుకుంటా పండుగ చేసుకుందామంటే ఢిల్లీ పెద్దలు అంతా ఆగం చేసిరి. ఎంత పనైపాయను. ఓ కేసీ వేణుగోపాల్ సారు, పండుగ అయిపోయినాక పెట్టుకుంటే ఏమవు పార్టీ ఆఫీసు ఓపెనింగ్? మా సారుకు పండుగ లేకుండా చేస్తీవి. మీదికెళ్ళి మీటింగులో అడ్డగోలుగా తిట్టి అచ్చింతలేసినవట కదా. ఏడాదికో దినం పండుగ పూట మా రేవంతన్ సారు మనసు బాధ పెడితివి అని అనుకుంటున్నారు జనాలు.